ఇక్కడేం చేస్తున్నావు? పాప చాలా అందంగా ఉందమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది. చూసింది చాలు, వెళ్ళు. అలాగేనమ్మా. మమ్మీ, తనని చూస్తుంటే భయం వేస్తుంది. మమ్మీ ఉంది కదా, భయం ఎందుకు? పద వెళ్దాం. అయ్యా, నాకెందుకో వద్దనిపిస్తుందయ్యా. నోరు మూసుకుని రా. ఇంతకాలం నేను పడ్డ కష్టం వృధా అయిపోతుంది. అది కాదయ్యా, ఇన్ని రోజులంటే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు మనం ఇలా చేస్తున్నామని తెలిస్తే వాళ్ళు మన ప్రాణాలు తీసేస్తారు. ఎవరో ఏదో చేస్తారని నేను చేసిన పనిని వదలను. ఏమయ్యా, ఇన్ని రోజుల నుంచి అవ్వంది ఇప్పుడు మాత్రం అవుతుందంటావా? వచ్చేది మాఘ పౌర్ణమి. ఆ రోజు దుష్టశక్తులకు మరింత శక్తి పెరుగుతుంది. మనం అనుకున్నది సిద్ధిస్తుంది. ఏంటయ్యా అది? ఏదో వచ్చేళ్ళినట్టు అనిపిస్తుంది. అడివన్నాక మృగాలు కాక మనలాంటి మనుషులుంటారా? ఏదో జంతువు అనుకుంటా. దెయ్యాలు కూడా ఉంటాయి కదయ్యా. నేను చేస్తున్న పూజ దెయ్యాలను పిలవడం కోసం. వాటికి భయపడడం దేనికి? ఆ కాగడాన్ని నా దగ్గరకు తీసుకురా. అలాగే అయ్యా.
ప్రయత్నం ఫలించలేదు. మరేం చేద్దాం? మళ్ళీ ప్రయత్నించాలి. రేపు ఎలాగైనా సాధిస్తా, సాధించి తీరుతా. అవునండి, ఇంకా 2 రోజులే ఉంది పాప బర్త్డేకి. ఏం ప్లాన్ చేశారు? ఎలా ఏముంది, ఎప్పుడు ఎలా చేస్తామో అలాగే చేస్తాం. పార్టీ, ఫ్రెండ్స్, కేక్ కటింగ్. మనం సిటీలో ఉండుంటే అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు పిలిచినా ఇంత దూరం ఎందుకులే అని అందరూ ఫోన్లో విష్ చేసేస్తారు. పిచ్చి అంజలి, మన అనుకునే వాళ్ళు ఎంత దూరమైనా బంధాలు కలుపుకోవడానికి వస్తారు. మనతో అవసరం మాత్రమే ఉన్నవాళ్ళు కారణాలు చెప్పి దూరం అవుతారు. ఇప్పుడైనా తెలుస్తుంది మన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో. అన్నిటికీ ఇలా లెక్కలేస్తూ కూర్చుంటే అయినట్టే. పార్టీకి ఎవరు రాకపోతే పాప డిసప్పాయింట్ అవుతుందండి. కొన్నిటి కోసం లెక్కలు వేయాలి, కొన్నిటి కోసం టైం చూడాలి. ఇప్పుడు అవుతున్న టైంని బట్టి ఏం చేయాలంటే ఊరుకోండి. అయ్యో, అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. కరెక్ట్ టైంలో మీ అమ్మాయిలకి అన్నీ గుర్తొస్తాయి, ఒక్క మొగుడు తప్ప. అది కాదండి, పాపకి దిష్టి తీయాలి. దిష్ట ఏంటి ఈ టైంలోనా? ఎందుకు? కొత్తగా వచ్చిన పని మనిషి మన పాపని తినేసేలా చూస్తుందండి. దాని కళ్ళు చూడాలి మీరు. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. దాని దిష్టి తగిలేలా ఉంది. అందుకే అబ్బా అంజలి, నీకు వాచ్మ్యాన్ నచ్చడు, పని మనిషి నచ్చదు, డ్రైవరు నచ్చడు. ఇలా అయితే ఎలా? అడ్జస్ట్ కావాలి కదా. ఇప్పుడు కావట్లేదా మీతోటి? పడుకోండి, నేను వెళ్ళి పాపకి దిష్టి తీసి వస్తాను. సిరి, అమ్మా సిరి, లేమ్మా. ఎందుకు మమ్మీ నిద్ర లేపావు? నీకు దిష్టి తీయాలమ్మా. దిష్టి అంటే ఏంటి మమ్మీ? దిష్టి తీస్తే మనలో చెడేవన్నా ఉంటే అది వెళ్ళిపోతుంది. చెడు అంటే దయ్యాలా? చెప్పు మమ్మీ, చెడు అంటే దయ్యాలేనా? సిరి, అసలు దెయ్యాలని నీకెవరు చెప్పారు? దెయ్యాలు పాడు అంటూ ఏమి ఉండవు, ఊరికే తీస్తున్నా అంతే. మరి ఏమీ లేనప్పుడు దిష్టి తీయడం ఎందుకు మమ్మీ? నీకు ఈ విషయాలన్నీ తెలియాలంటే మమ్మీలాగా నువ్వు కూడా బిగ్ కావాలి, అప్పుడు తెలుస్తుంది. అలాగా? మరి నేనెప్పుడు బిగ్ అవుతాను? నేను చెప్పినట్టు చేసి పాలు తాగి గొడవ చేయకుండా అన్నం తినేస్తే
త్వరగా పిగ్గైపోతావు. ఓకేనా? ఇప్పుడు పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. పడుకో. చూడ్డానికి ఇల్లు పెద్దదే కానీ దేవుడి ఫోటో పెట్టుకోవడానికి ప్లేసే లేదు. సాకి, సాకి, ఏంటమ్మా? ఏదైనా గోడకి మేకు కొట్టి ఈ దేవుడి ఫోటో అక్కడ తగిలించు. ఈ ఇంట్లో ఇప్పటి వరకు దేవుడు బొమ్మే లేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకమ్మా? అయినా నిజంగా ఆపద వస్తే ఆ ఫోటోలోని దేవుడు కాపాడతాడా? నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. తీసుకో. జాగ్రత్త, ఇది దేవుడి ఫోటో. అలాగేనమ్మా. అవునరా, రేపు సిరి బర్త్డే. రేపు ఈవినింగే పార్టీ అరేంజ్ చేశాను. తప్పకుండా రావాలి.
ఇక్కడికి రా, నా దగ్గరికి రా. సిరి, ఇక్కడికి రా, మనం ఆడుకుందాం. రా సిరి, నాకు చాలా ఆట నచ్చింది, బాగా ఆడుకుందాం. సరేరా, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, బాయ్. అమ్మగారు! 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 సాకి సాకి, సాకి ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? సాకి! ఆ? ఏమైందో చెప్పు. సాకి, ఏమైంది? రక్తం! 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 రక్తం ఏంటి? ఎక్కడ? మేకల నుంచి కాదు, గోడల నుంచి. గోడలోంచి రక్తం రావడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, గోడల నుంచి రక్తం వస్తుంది. సాకి, అసలు ఏం మాట్లాడుతున్నావు? రక్తం ఎక్కడ? ఏది? ఎక్కడ రక్తం? మీరు చలోపు ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయిందమ్మా. ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోవడం ఏంటి? లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. గోడల నుంచి రక్తం వచ్చింది. నువ్వేదో భ్రమ పడినట్టున్నావు. వెళ్ళు, వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూసుకో.
రేపే మాఘ పౌర్ణమి. నేను ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్న నా కల నెరవేరబోయే రోజు. రేపు పాప పుట్టినరోజు కదయ్యా, ఇల్లంతా జనంతో సందడిగా ఉంటుందేమో. పాప పుట్టినరోజు మనకి కలిసొచ్చే రోజు. రెండు పనులు ఒకేసారి పూర్తవుతాయి.